హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. సింపుల్గా టేస్టీగా చేసుకునే బొంబాయి రవ్వ అప్పడాలు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండటమే కాదు, అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో పిండిని కలిపి ఇలా రవ్వ అప్పడాలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే పెద్ద వయసు వారు కూడా ఈజీగా తినేయొచ్చండి. కరకరలాడుతూ చాలా కమ్మగా అనిపిస్తాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అలాగే మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఎప్పుడు చేసుకునే బియ్యపిండి అప్పడాలు కాకుండా ఒక్కసారి ఇలా బొంబాయి రవ్వతో అప్పడాలు చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. డైలీ మీ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్ చూసి మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ముందుగా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఖాళీగా ఉన్న గిన్నెలోకి వేసుకుని టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది పచ్చి కారం అండి, పచ్చళ్ళకు వాడుతూ ఉంటాం కదా అది. 1 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి లేకపోయినా కూడా రెసిపీ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండటం కోసం మిరియాల పొడి యూజ్ చేశాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా రవ్వకు పట్టిద్దాం. ఆయిల్ వేసిన తర్వాత రవ్వ కొంచెం తడిగా అనిపిస్తుంది కదా, వాటర్ అనేవి ఎక్కువగా పోసేయకండి. ఒకేసారి కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇది చపాతీ ముద్ద కన్నా కూడా కొంచెం పల్చగానే ఉండాలండి, కొంచెం మెత్తగానే రావాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది నానటానికి టైం పడుతుంది కదా. నానిన తర్వాత సాఫ్ట్గా వస్తుంది, అప్పుడు కొంచెం గట్టిపడుతుంది పిండి ముద్ద అనేది. అందుకే కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ ముద్దను రెడీ చేసుకోండి. కొంచెం పల్చగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి, కానీ మరీ ఎక్కువగా వాటర్ అనేవి పోయకండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి ముద్దను రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది 10 నిమిషాల్లోనే మనం ఈ రెసిపీ అనేది కుక్ చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. అలాగే అంతకంటే ఎక్కువగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాల వరకు నాననిద్దాం. నానిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. రవ్వ అంతా కూడా నాని పిండి ముద్ద అనేది గట్టిపడుతుంది. మీరు చూసారంటే గట్టిగా అనిపిస్తుంది, చూసారండి. ఇలా నానిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. కొంచెం పల్చగా ఉంది అని మీకు అనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువగా నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోండి, లేదంటే కుకింగ్ ఆయిల్ కవర్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ తీసుకోండి. దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా మన చేతికి అలాగే పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దను తీసుకోండి. మీకు కావలసిన సైజులో అప్పడాల్లాగా చేసుకోవటమే. ఇలా ఈవెన్గా మొత్తం కూడా ఒకేలాగా స్ప్రెడ్ అయ్యేలా మనం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుందని, కానీ చేసుకునేటప్పుడు కొంచెం టైం అనేది పడుతుందండి. కానీ తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అలా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. మనం పేపర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాం, ప్లేట్కి కూడా అదే ఆయిల్ అంటుకుంటుందండి. అందుకే మనం ప్లేట్లో నుంచి రిమూవ్ చేసుకున్నప్పుడు కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఈజీగా ఓపెన్ అయిపోతాయి ప్లేట్లో నుండి. ఇలా మనకి కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఒక్కొక్కటి అలా ఒత్తుకోవటమే. కుకింగ్ ఆయిల్ కవర్స్ కూడా యూజ్ చేయండి, లేదంటే చపాతీ పీట ఉంటుంది కదా, దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కూడా చేసుకోండి. లేదంటే పెద్ద చపాతీ లాగా చేసుకుని ఏదైనా బౌల్తో కానీ మూతతో కానీ కట్ చేసుకుని అవన్నీ కూడా ఒకేసారి చేసుకుని కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్నాం కదా, అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి సర్ది పెట్టేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా ఒక్కొక్కటి కూడా చేసుకుని ఒక పేపర్ మీద కానీ ప్లేట్లోకి కానీ సర్ది పెట్టుకోవాలి.
ఇలా అన్ని కూడా చేసుకున్నాం కదా. ఇలా పల్చగా చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఫ్రై అవుతాయండి. తింటుంటే కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. మరీ మందంగా చేయొద్దు, అలాగని మరీ పల్చగా కూడా చేయొద్దు. ఎక్కువ పల్చగా చేశారంటే ఎక్కువగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది అంత బాగా తెలియదు. నేను చూపించే విధంగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ అనేది అస్సలు ఎక్కువగా పోయాల్సిన పని లేదండి. ఇవి ఆయిల్ అస్సలు పీల్చుకోవు. కొంచెం ఆయిల్ ఉన్నా కూడా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోండి. మంట తగ్గించుకుని ఇలా ఒక్కొక్కటి కూడా అలా ఆయిల్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. వేసిన వెంటనే కూడా మనం గరిటెని యూజ్ చేయకూడదండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటె తీసుకుని ఇలా వెనుక వైపుకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అంతా కూడా, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కారం కారంగా కమ్మ కమ్మగా రెసిపీ అనేది చక్కగా అందరికీ నచ్చేలాగా ఉంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో పిండి కలుపుకుని ఒక పావు గంటలో పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. రెసిపీ అనేది మనం కుక్ చేయటం స్టార్ట్ చేసేయచ్చు. ఇలా ఆయిల్కి పట్టినన్ని ఒక్కొక్కటి వేసుకోండి. వేసుకున్న వెంటనే కూడా గరిటె యూజ్ చేయకుండా ఒక సెకండ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి వెనక వైపుకు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. వాటిని ఒక గరిటెలోకి తీసుకుని ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చే వరకు కూడా ఒక గిన్నెలో పెట్టుకోండి గరిటె అనేది. అప్పుడు ఆయిల్ మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది. తర్వాత బౌల్లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉండండి గరిటెతో. ఇలా ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ తో ఈ స్నాక్స్ అనేవి మనం కంప్లీట్ చేసేయచ్చు. టీ టైం స్నాక్స్ అంటాం కదా. ఈవినింగ్ టైంలో టీ తాగుతున్నప్పుడు ఇలా మనం ఈ రెసిపీ అనేది చేసి పెట్టామంటే ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుందండి. చక్కగా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా మనం ఇలా చేసి పెట్టొచ్చు. ఇంకా రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. కారం కారంగా క్రిస్పీగా కమ్మగా అనిపిస్తాయి. ఇలా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోవటమే. మీరు చూసినట్లయితే చాలా క్రిస్పీగా ఈజీగా బ్రేక్ అవుతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎక్కువగా డీప్ ఫ్రై చేయొద్దు. చేసామంటే కలర్ బ్లాక్ గా వచ్చేసి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.